హాయ్, వెల్కమ్ టు ఆర్డీపీ అకాడమీ. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ప్రశ్న. జైనమత రెండవ తీర్థంకరుడు అయిన అరిస్తనేమి యొక్క గుర్తు ఏమిటి? ఓకే, ఆన్సర్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి, లేదంటే వీడియో మధ్యలో నేను రివీల్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ వచ్చి మన ప్రీవియస్ వీడియోది. ఒకవేళ ఎవరైనా సరే ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లో సపరేట్గా ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. సింధు నాగరికత నుంచి కూడా ఆ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చి మౌర్య సామ్రాజ్యం. మొదటిసారిగా భారత ఉపఖండంను పరిపాలించిన వంశం మౌర్య వంశం. వీరు క్రీస్తు పూర్వం 321 నుండి 184 మధ్య పరిపాలించారు. ఓకే, 321 నుండి 184 మధ్య వీరు పరిపాలన చేశారు. కావేరీ నది దక్షిణ ప్రాంతాలు అంటే తమిళనాడు, కేరళ తప్ప మిగిలిన భారతదేశం అంతా మౌర్యులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఓకే, మెయిన్గా తమిళనాడు, కేరళలో కొంత పార్ట్. ఓకే, ఈ ప్రాంతాలు తప్ప మొత్తం అంతా కూడా మౌర్యులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. మౌర్యుల చరిత్రకు ఆధారాలు. ఓకే, వీరి చరిత్ర ఆధారాలను 3 రకాలుగా విభజించవచ్చు. 1 స్వదేశీ గ్రంథాలు, 2 విదేశీ గ్రంథాలు, 3 శాసనాలు. ఓకే, మొదటిగా స్వదేశీ గ్రంథాలు. ఫ్రెండ్స్, ఈ టాపిక్ నుండి మనకి ఏంటి ఇంపార్టెంట్ అంటే గ్రంథం, ఆ గ్రంథాన్ని రచించింది, ఆ గ్రంథంలో మౌర్యుల గురించి ఏ పాయింట్ అయితే ఉందో అది మనకు ఇంపార్టెంట్. ఓకే, మొదటిగా అర్థశాస్త్రం రచించింది చాణక్యుడు. ఓకే, అర్థశాస్త్రాన్ని రచించింది చాణక్యుడు లేదా కౌటిల్యుడు. ఈ గ్రంథం సంస్కృతంలో రాయబడింది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మౌర్యుల రాజభాష వచ్చి ప్రాకృతం. ఓకే, అప్పటి ప్రజల భాష కూడా ప్రాకృతం. బౌద్ధ జైన మతాలు కూడా ప్రాకృత భాషలోనే బోధించేవి. అయితే చాణక్యుడు సంస్కృతంలో ఈ గ్రంథాన్ని రచించాడు. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్. ఇది రాజనీతి గ్రంథం. ఇది మౌర్యుల పరిపాలనా వ్యవస్థ గురించి తెలుపుతోంది. మౌర్యుల యొక్క పరిపాలనా వ్యవస్థ గురించి తెలుపు గ్రంథం అర్థశాస్త్రం. రెండవది ముద్రా రాక్షసం. రచించింది విశాఖదత్తుడు. ఓకే, విశాఖదత్తుడు రచించాడు. ఈ గ్రంథం నందవంశ నిర్మూలన గురించి తెలుపుతోంది. ఓకే, చంద్రగుప్త మౌర్యుడు మరియు చాణక్యుడు ఏ విధంగా నందవంశ చివరి రాజు ధనానందుని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారు అనే విషయాన్ని ఈ గ్రంథం తెలుపుతుంది. పరిశిష్ట పర్వం. ఈ గ్రంథాన్ని రచించింది హేమచంద్రుడు. చంద్రగుప్త మౌర్యుని జైనమత స్వీకరణ గురించి తెలుపుతోంది. ఓకే, చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని పాటించాడు. అతడు ఏ విధంగా జైన మతాన్ని స్వీకరించాడు, అలాగే ఏ విధంగా పాటించి చివరికి మరణించాడు అని ఈ గ్రంథం మనకు తెలుపుతుంది. రాజతరంగిణి రచించింది కల్హానుడు. తొలి చరిత్రకారుడిగా కల్హానుడు గుర్తింపు పొందాడు. ఓకే, తొలి చరిత్రకారుడిగా కల్హానుడు గుర్తింపు పొందాడు. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ గ్రంథంలో కల్హానుడు కాశ్మీర్ చరిత్ర గురించి వివరించాడు. ఓకే, కాశ్మీర్ చరిత్ర, ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల గురించి కల్హానుడు ఈ గ్రంథంలో వివరించాడు. శ్రీనగర్ను అశోకుడు నిర్మించాడని ఈ గ్రంథం తెలుపుతుంది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. కాశ్మీర్లోని శ్రీనగర్ను అశోకుడు నిర్మించాడని తెలుపు గ్రంథం రాజతరంగిణి. హర్షచరిత్ర రచించింది బాణుడు. మౌర్య వంశ చివరి రాజు బృహద్రథుని చంపి పుష్యమిత్ర శుంగుడు శుంగ వంశాన్ని స్థాపించాడు అని ఈ గ్రంథం తెలుపుతోంది. ఓకే, మౌర్య వంశ చివరి రాజుల గురించి ఈ గ్రంథం మనకు తెలుపుతోంది. అవి స్వదేశీ గ్రంథాలు. తర్వాత విదేశీ గ్రంథాలు. ఓకే, మనం ముందుగా చెప్పుకున్నట్టే గ్రంథం, ఆ గ్రంథాన్ని రచించింది ఎవరు, లేదా ఆ గ్రంథం ఏ ప్రాంతానికి చెందింది, ఆ గ్రంథంలో మౌర్యుల గురించి ఏ విధమైన పాయింట్ ఉన్నదో మనకు ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్,
నందవంశ నిర్మూలన గురించి తెలుపు గ్రంథం ఏది అంటే మనకు వెంటనే ఆన్సర్ రావాలి. ఓకే, ముద్ర రాక్షసం. ఆ విధంగా మనకు ఇంపార్టెంట్. ఓకే, విదేశీ గ్రంథాలలో మొదటిది ఇండికా. రచించింది మెగస్తనీస్. మౌర్యుల కాలం నాటి పాటలీపుత్రం ఇతర నగరాల గురించి వివరిస్తుంది. ఓకే, మగధ సామ్రాజ్యంలోని ప్రధాన నగరాల గురించి ఇది వివరిస్తుంది. ఈ గ్రంథంలో మెగస్తనీస్ భారతదేశంలో 7 వర్ణాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఓకే, భారతదేశంలో 4 వర్ణాలు ఉంటాయి, అయితే 7 వర్ణాలు ఉన్నట్టు పేర్కొన్న విదేశీయుడు ఎవరు అంటే మెగస్తనీస్. ఇంపార్టెంట్ ఇది. దేశంలో కరువు కాటకాలు లేవని, బానిస వ్యవస్థ కూడా లేదని పేర్కొన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్ కూడా మనకు ఇంపార్టెంటే, ఎందుకంటే ఆ సమయానికి భారతదేశంలో బానిస వ్యవస్థ ఉంది. బానిస వ్యవస్థ ఉందని చాణక్యుడు తన అర్థశాస్త్రంలో చెప్పాడు, అయితే లేదు అని మెగస్తనీస్ పేర్కొన్నాడు. ఓకే, ఈ పాయింట్ కూడా అడిగే అవకాశం ఉంది. నేచురల్ హిస్టరీ. రచించింది ప్లీనీ. క్రీస్తు శకం 72లో రచించాడు. ఇతను రోమ్ నగరానికి చెందినవాడు. ప్లీనీ మౌర్యుల సైనిక బలం గురించి వివరించాడు. ఓకే, మౌర్యులకు చతురంగ బలాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. బౌద్ధ గ్రంథాలు దివ్యవదన, అశోకవదన. ఇవి టిబెట్ ప్రాంతానికి చెందిన గ్రంథాలు. ఇవి అశోకుని గురించి తెలుపుతున్నాయి. సింహళ గ్రంథాలు దీపవంశం, మహావంశం. సింహళం అంటే శ్రీలంక. ఇవి శ్రీలంక ప్రాంతానికి చెందిన గ్రంథాలు. ఇవి కూడా బౌద్ధ గ్రంథాలే. ఇవి కూడా మౌర్యుల చరిత్రను తెలుపుతున్నాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఏమిటి అంటే సముద్రపు గవ్వ. ఓకే, జైనమత 2వ తీర్థంకరుడు అయిన అరిస్తనేమి యొక్క గుర్తు సముద్రపు గవ్వ. ఇత్సింగ్. చైనా యాత్రికుడు ఇత్సింగ్ భిక్షు రూపంలో ఉన్న అశోకుని విగ్రహం చూసినట్లు పేర్కొన్నాడు. అలాగే చైనా యాత్రికులు ఫాహియాన్, హుయాన్సాంగ్ కూడా మౌర్యుల గురించి పేర్కొన్నారు. ఓకే, స్వదేశీ గ్రంథాలు, విదేశీ గ్రంథాలు అని లాస్ట్ శాసనాలు. మొదటగా జూనాగఢ్ శాసనం. ఈ శాసనాన్ని వేయించింది శకరాజు రుద్రదామనుడు. చంద్రగుప్త మౌర్యుని సుదర్శన తటాక నిర్మాణం గురించి ఈ శాసనం తెలుపుతుంది. ఓకే, ఈ శాసనాన్ని రుద్రదామనుడు సంస్కృతంలో వేయించాడు. ఈ శాసనం భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాసనం. ఈ శాసనంలో రుద్రదామనుడు చంద్రగుప్త మౌర్యుడు గుజరాత్లో సుదర్శన తటాకాన్ని నిర్మించాడు. దానిని నేను తిరిగి పునర్నిర్మిస్తున్నాను అని చెప్పుకున్నాడు. అశోకుని శాసనాలు. అశోకుడు వేయించిన 14 శిలాశాసనాలు, 7 స్తంభ శాసనాలు మౌర్యుల గురించి వివరిస్తున్నాయి. ఓకే, అశోకుడు సుమారు 84,000 శాసనాలు వేయించాడు. వాటిలో 14 శిలాశాసనాలు, 7 స్తంభ శాసనాలు మనకు మెయిన్. ఓకే, అశోకుని శాసనాల గురించి మనం అశోకుని గురించి డిస్కస్ చేసినప్పుడు డీప్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నుంచి మనకు ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. గ్రంథం రచించింది, శాసనం వేయించింది, మౌర్యుల గురించి ఆ పాయింట్లో ఏముందన్నది మనకు ఇంపార్టెంట్. సో ఇది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.